మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినప్పుడు బ్లాక్ నంబర్ ఒకటి, రైతు కాసు చేసే ప్రాంతం ఒకటి, పట్టాల పేరుంటది, ఏదో ఒక బ్లాక్ రాస్తారు తప్ప కరెక్ట్ గా సర్వే చేసి హద్దులు బిటాయించి శాస్త్రీయ కోణంలో సర్వే చేయలేదు. సర్వే చేయకుండా వాళ్ళ పార్టీ బ్రోకర్లు ఊళ్ళల్లో ఎకరా కింద వసూలు చేసి వాళ్ళు ఏ పేర్లు చెప్తే ఆ పేర్లే, వాళ్ళు ఎంత విస్తీర్ణం చెప్తే అంత విస్తీర్ణమే, ఎట్లా పడితే అట్లే పట్టాల మీద రాసిచ్చిళ్ళు. ఇవాళ ఫారెస్ట్ వాళ్ళ బాధల్ని అడుగుతున్నాను. ఫారెస్ట్ అధికారులు ఎవరైనా కేసీఆర్ గారు ఇచ్చిన ఆర్వైఎఫ్ఆర్ పట్టాలలో వ్యవసాయం చేసుకుంటుంటే ఫారెస్టులు అడ్డం వస్తే మీ తమ్ముడిగా మీ అన్నగా ఫోన్ చేయండి, అరగంటలు వచ్చి మీకు అడ్డంగా నిలబడే బాధ్యత నాది. మన శాస్త్రీయ కోణంలో సర్వే చేసినాం. పంచాయతీ కార్యదర్శి, గ్రామ బాధ్యులు, ఆర్వైఎఫ్ఆర్ గ్రామానికి సంబంధించిన సెలెక్ట్ కమిటీ, 15 మందితో కూడిన కమిటీ, అది రైతుల నుంచి వచ్చేటువంటి కమిటీ మాత్రమే. ఇవాళ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజరు, లోకల్ గా తహసీల్దారు, ఆ తర్వాత డిఎఫ్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ స్థాయిలో మనందరం కూడా సంతకాలు తీసుకొని శాస్త్రీయంగా ఏ రైతు ఎక్కడ దున్నుతున్నాడో, ఎవరి ఒడ్డు ఎక్కడుందో వాళ్ళ ముందటే మన హద్దులు బిటాయించి ఇవాళ పట్టాలు ఇచ్చినాం. ఇవాళ మనం ఇచ్చిన పట్టాలు, గులాబీ పార్టీ ఇచ్చిన పట్టాలు, కారు గుర్తిచ్చిన పట్టాలు, ఏ ఒక్కడన్నా ఎవరన్నా హద్దులు మీరి గనక అరాచకాలకు పాల్పడితే మీ బిడ్డగా నేనే జైలుకు పోతా, నేనే ఎదిరిస్తా, నేనే తిరగబడతా, ఏజెన్సీ ప్రాంతాన్ని కాపాడతా అని చెప్పి సందర్భాన్ని మాట్లాడడం జరుగుతుంది మిత్రులారా. కానీ సీతక్క గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో వైఎస్ గారు ఇచ్చినటువంటి పట్టాలు మీరు సర్వే చేయించిల్లా? ఆ భూముల్లోకి ట్రాక్టర్ పోతే బాధ, బోరేసుకుందామంటే బాధ, అదే సరిపోదని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు ఏది పడితే హింసలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు కేసీఆర్ గారు ఇచ్చింది కదా, వాటికి రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి అడగదలుచుకున్నారు. ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి రైతులకు, అమాయక గిరిజన ప్రజలకు రైతు బంధు ఇప్పించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ రీతిలో మళ్ళీ ఓట్లకు ఏ ముఖం పెట్టుకుని వస్తుందో సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉన్నది మీరందరూ. ముఖ్యంగా మిత్రులారా, మొన్న ఎన్నికల్లో మీకు తెలుసు, అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. నెలకి 2500 అంటే 4 నెలలు గడిచింది. 10,000 బాగున్నారా లేదా సీతక్క గారు? ఎంత బాగున్నారు, ఎంత బాగున్నారు? ఎవరున్నారు? సీతక్క. మరి ఇప్పుడు ఓట్లకొస్తే అడగాల కదా. తులం బంగారం అన్నారు. నేను అడుగుతున్నా సీతక్క గారు, మీరు మంత్రి అయిన్లు, ఎమ్మెల్యేగా 5 నెలల 5వ నెల 5 నెలలు అయింది కదా, కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు ఎందుకు ఒక్క దిక్కుండి పంచటం లేదు? అందరికి అర్థమైందా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గుంపులుగా 50, 100, 200 మందిని ఒక్క దిక్కు పెట్టి, సీరియల్ పెట్టి, భోజనం పెట్టి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేదా లేదా? ఒకసారి చెప్పాలి మీరు. ఇక్కడ అక్క వస్తలేడు, అక్కడ మా మాధవరెడ్డి అన్న వస్తలేడు. ఒక్క దిక్కు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు, ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లులు ఒక్క దిక్కు జమ అయితే ఇక తులం బంగారం గురించి నిలదీస్తారు, బయటికి బొబ్బ ఉంటదని చెప్పి ఒక్క దిక్కు జమగానిత్తలేని అసలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు పోయి ఆర్ఐ పోయి ఇంటింటికి పోయి సైలెంట్ గా పోయి ఒక్కటే చెక్ ఇచ్చి సంతకం. దొంగ మాటలు శాశ్వతం కాదు, ఎప్పటికైనా బయటపడతాయి. కేసీఆర్ గారు అట్లా దొంగ మాటలు ఎప్పుడు చెప్పలే. ఒక్క స్కీమ్ కూడా నీ పార్టీ నా పార్టీ అనలే. ఒక్క పథకం కూడా కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, బీమా పథకం కానీ, ఇవాళ చెప్పుకుంటూ పోతే ఆసరా పెన్షన్లు కానీ అనేక రకాల బెనిఫిట్స్ ఏవైతున్నాయో ప్రజలందరికీ కావాలని చెప్పి తప్ప కాంగ్రెస్ పార్టీ లెక్క మనం ఎప్పుడు కూడా చిల్లర రాజకీయాలు గులాబీ పార్టీ చేయలేదు. మిత్రులారా, నేను ఒకటే మీ అందరూ కోరుతా ఉన్నా,
ఇవాళ పాకాల గురించి మాట్లాడాలి. ఇవాళ ఏజెన్సీ లేని పాకాల లేదు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇవాళ బ్రహ్మాండంగా మీ పాదాలు గడుక్కుంటూ వచ్చేటువంటి నీళ్లతోటి ఇవాళ పాకాల నిండే పరిస్థితి మనందరికీ తెలుసు. కాకతీయులు మనకి ఇచ్చిన గొప్ప సంపద.